సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుస్తా ఉన్నాం. ఆయన పేదల కోసం ఆయన జీవితం అంకితం ఇచ్చి ఆ పేదల కోసం పేదలతో పనిచేస్తానే పదవులు అలంకరించి ఆ పదవుల్లో కొద్ది కాలమే ఉన్నప్పటికీ దాని ద్వారా ప్రజలకు చేసిన సేవే ఈరోజు తెలుగు ప్రజలందరూ ఆయన గుండెల్లో పెట్టుకున్నారంటే కేవలం ఆయన పేదల కోసం చేసిన పోరాటమే. కానీ ఈరోజు రాధాబాబు మట్టర్లు చేయవసరలా, దందాలు చేయవసరలా. కానీ రాధాబాబు ఈ రోజులకు తగ్గట్టు ఇలాగే ఉండాలి. ఆయన మంచి వ్యక్తి అనే విషయం ఈ ప్రపంచం అంతా గుర్తించింది. రాబోయే రోజుల్లో పదవులే ఆయన దగ్గరికి నడిచి వస్తాయి. ఉన్నత పదవుల్లో రాధా గారు అలంకరిస్తారనేది వాస్తవం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా తెలుగు జాతి ఈ రోజు ఈ 4వ తారీఖున చాలా మంది మహనీయులు మహానుభావులు పుట్టారు. వాళ్ళలో ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఈ రోజే. పేదలకి న్యాయం చేయడం కోసం పేదల జీవితాలు మెరుగుపరచడం కోసం వంగవీటి రంగా గారు పుట్టింది కూడా అదే తారీఖు. కాకతాళీయమైనప్పటికీ ఒక మహానుభావులు జన్మించిన రోజు కాబట్టి తప్పకుండా రంగా గారు ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు జాతి ఉన్నంత వరకు రంగా గారిని ఒక తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఆయన గుర్తు పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఆ మహానుభావుడి విగ్రహం ఇన్ని సంవత్సరాల పాటు మైలవరంలో లేకపోవడం కూడా ఒక రకంగా అవమానకరమే. ఆ రోజున అజాదన్న ఉమా అన్న ఇద్దరు వచ్చి విగ్రహం పెడతామని చెప్తుంటే నేనేది తాతను కాదు పాడు కాదు ఆయన విగ్రహం పెట్టేదానికి అవకాశం కల్పించిన వాళ్ళిద్దరికి ధన్యవాదాలు. ఆయన విగ్రహం ఇక్కడ పెట్టేదానికి పాల్పంచుకోవడం కూడా నా అదృష్టం అని చెప్పి భావిస్తూ తప్పకుండా ఆ మహానుభావుడి 77వ జయంతికి మనం ఇచ్చే ఘనమైన నివాళులు ఏంటంటే ఆయన బతికున్నంత కాలం ఆయన ప్రజల్లో గుర్తింపు వచ్చిన తర్వాత చివరి క్షణం వరకు కూడా పేదల కోసమే పోరాడాడు. మనమందరం ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఆయన అడుగుజాడల్లో నడవటం అంటే ఆయన సిద్ధాంతాలను మనం అనుసరించడం అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఆ మహానుభావుడికి మనందరి తరఫున మైలవరం తెలుగుదేశం జనసేన బీజేపీ